గురువు పరాశక్తి స్వరూపుడు. వీరు కుండలిని చాలన గమన దర్శకులు, కుండలిని గమనానుభవజ్ఞులు కావున వీరే సద్గురువులు. అచ్యుత స్వరూపుడు. శిష్యులకు కుండలిని ప్రజ్వలన చాలన సిద్ధి మార్గమునందు నడిపించు సర్వసమర్థులు. దయామృత సముద్రుడు. సకల శరీర రహస్యములను, సృష్టి నిర్మాణ రహస్యములను, దేవ ప్రణాళికలను గ్రహించిన వాడు. సమన్వితుడు. శ్రద్ధామంతుడు. శ్రోత్రియుడు. దేవరహస్య మర్మములపై ప్రీతి కలవాడు. సద్గుణవంతుడు. కపటరహితుడు. అహంకార మమకార వర్జితుడు. సర్వసంగ పరిత్యాగుడు. సదాశాంతి సద్గుణములతో కూడినవాడు. హృదయమున పరబ్రహ్మను దర్శించుచుండును. సమస్త శాస్త్రములు అనేక చోట్ల కుండలినిపై ప్రావీణ్యత గల సద్గురువులు అనుగ్రహము లేనిచో కుండలిని రహస్యము జాగృతి చాలనము సాధ్యము కాదని చెప్పబడి ఉన్నది. ఈ విషయములను సాధకులు జాగ్రత్తగా గమనించి అర్హులైన గురువును ఆశ్రయించి అభ్యసించవలెను. ఆ పరబ్రహ్మమే అట్టి గురువును చేరుటకు మార్గమును చూపుతారు, వారి దగ్గరకు పంపుతారు. గురువులే హృదయమున రహస్య బోధనను గావించెదరు. గురువు యొక్క ఇష్టమును సంపాదించుటలోనే శిష్యుని గొప్పదనము. గురువునకు ప్రీతి పాత్రుడగుట శిష్యునకు ఒక వరప్రసాదము. ప్రీతి పాత్రుడైన శిష్యునకు గురువు తమ హృదయమును విప్పి అతి రహస్యమైన సృష్టి దైవ విషయములను వెల్లడి చేస్తారు. నమస్కారము, వినయ విధేయతల గురువు ప్రీతిని, ఇష్టమును సంపాదించుటకు సహకరిస్తాయి. ఈ విధంగా ఆత్మజ్ఞానము, కుండలిని చాలన రహస్యములు శిష్యునకు చేతికి లభించినట్లే వారి వాత్సల్యము చే బోధను తిరిగి తిరిగి సంపూర్ణంగా చెప్పెదరు. సకల వృత్తిరహితుడు, విలక్షణుడు, నిర్మలము, శాంతమునకు నిదర్శనము, ఆదర్శము, కార్యకారణ స్వరూపుడు, సముద్రూప గురుబ్రహ్మ జ్ఞాన వైరాగ్య సకల సంపత్తి కలవాడు. వీరికి మించిన కుండలిని తత్వం గురు పరమాత్మ మరొకటి లేదు. ఈ రకమైన పరమ గురువులు లభించుట బహుదుర్లభము. జనార్జిత సుకృత విశేషము వలన మాత్రమే లభిస్తారు. లోకములు అనేక రకములైన గురువులున్నను, వారికి శిష్యులు ఉన్నను, పరమ గురువును ఆశ్రయించి సేవించట శ్రేష్టతరము. ఎందుకనగా వారు అజ్ఞానమును ధ్వంసము చేసి జ్ఞాన మార్గమున జీవులను నడిపించి జీవిత పరమాత్మను చూపిస్తారు. ఇట్టి గురువులు సర్వకాలమునందు దూరదేశములై నిత్యులై సుఖమై సంపూర్ణమైన పరబ్రహ్మానంద సాగరమున మునిగి పానం చేసిన వారు, తృష్ణులైన మహాత్ములు, సర్వజ్ఞులు, ద్వైతములను వీడిన వారు, స్వానుభవము కలవారు, తర్కములు చేయని వారు.